90,000 ఎకరాల్లో కోకో కానీ లేకపోతే పశువులకు అవసరమైన గడ్డి కానీ ఏర్పాటు చేయగలిగితే మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. రెండో విషయం కూడా నేను ఇప్పుడే కలెక్టర్ గారికి ఒకటి ఆదేశం ఇచ్చాను. ఈ జిల్లాలో పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఒక 2 ఆవులు కానీ 2 గేదెలు పట్టించగలిగితే వాళ్ళ జీవితాల్లో 15 రోజులకు ఒకసారి 10,000 రూపాయలు 15,000 రూపాయల ఆదాయం వస్తుంది. గడ్డి కావాలంటే ప్రభుత్వం సరఫరా చేసే విధంగా నరేగా కింద దాన్ని ఏ విధంగా చేయాలో చేపిస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క పేదవాడు పేదరికం నుంచి పైకొచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా శ్రీకారం చుడతాను. నేను ఒకటే ఈ జిల్లాలో ఉండే రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ ఆదాయం పెరగాలి. వరి ధాన్యం వేస్తున్నారు, లేకపోతే అక్వాకల్చర్కి వెళ్ళారు. ఇప్పుడు కూడా వాణిజ్య పంటలు వేసుకుని ఫర్దర్గా మీ ఆదాయం పెంచే మార్గం కోసం ముందుకు పోవాలి. మా ఆడబిడ్డలందరూ చూడమ్మా కూర్చో, పోలీస్ ఎందుకంటే మీరు కూడా చేస్తారు, మీరు కూర్చోండి. సగం మీరు కూడా చేస్తున్నారు. కూర్చోమ్మా, తీసుకుంటా, కూర్చో తల్లి, తీసుకుంటా, కూర్చోమ్మా, తీసుకుంటాను, కూర్చో తల్లి, కూర్చో. ఈ పక్క వచ్చి నిలబడుకోలే ఉంటే ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నాను. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా, ఫ్రీ బస్ ఉంటుందని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఎన్నో కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో నేను చెప్పిన సూపర్ 6లో కార్యక్రమాన్ని ఒకటొకటే చేసుకుంటా వస్తున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక విషయం చెప్పాను. నిన్ననే మేము కడపలో ఒక మీటింగ్ పెట్టాం, మహానాడు పెట్టాం. అది కూడా కడపలో పెట్టాం. కడపలో పెడితే నా జీవితంలో ఎప్పుడూ రానటువంటి స్పందన చూశాను. మామూలు స్పందన కాదు. నాకే ఆశ్చర్యం వేసింది. అంటే దాన్ని చూసిన తర్వాత అనిపించింది, మంచి పని చేస్తే ఎప్పుడూ మీరు మాతోనే ఉంటారని అర్థమైపోయింది. అందుకే ఈరోజు మీ జీవితాల్లో పండుగ చేసే బాధ్యత మాది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీది. ఎప్పటికని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ఇంకో పక్క మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని వ్యవస్థ తీసుకొస్తున్నాం. అవినీతి లేని వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నాను. ఈరోజు మీరందరూ తమ్ముడు కూర్చోండి మీరు అక్కడ. ఎందుకు మీరు సగం పోలీసులే, వీళ్ళంతా వాలంటీర్లు గొడవ చేస్తారు ఎందుకయ్యా మీరు? ఎవరన్నా మాట్లాడాలంటే ఏదైనా కావాలంటే ఈ పక్కన నిలబడుకోండి, పోయేటప్పుడు తీసుకుంటా, అంతవరకే. 10 మంది మీటింగ్లో ఉంటే మీరు డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, సమాజం వ్యక్తి కంటే ముఖ్యం. ఒక సమస్య ఉంటే అడ్రస్ చేయగలుగుతాం, కానీ మీటింగ్ని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవ్వరికి ఏ సమస్య లేకుండా ఉండాలని, పూర్తిగా ఒక్క పైసా ఇవ్వకుండా పనులు చేయాలని సంక్షేమ కార్యక్రమాలు మీ దగ్గర తీసుకొచ్చాను. మళ్ళీ ఈరోజు మీకు అంతా కూడా పింఛన్లు ఇచ్చాం. మధ్యాహ్నం పైన మళ్ళా మీకు ఒక సెల్ ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. మీ డబ్బులు మీకు సజావుగా జరిగాయా, లేకుంటే మీకు ఇచ్చిన పింఛన్లు ఎవరైనా లంచాలు తీసుకున్నారా, ఇవన్నీ అడుగుతున్నా. అడిగిన తర్వాత నాకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన ప్రకారం ఎవరైనా లంచాలు తీసుకున్నారని ప్రూవ్ అయితే వాళ్ళని కూడా వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మీరెవ్వరు కూడా ఆఫీసులో పోవాల్సిన పని లేదు. మీ సెల్ ఫోన్ అందరికీ ఉన్నాయా? సెల్ ఫోన్లో ఉన్నాయంటే చేతులు పైకెత్తండి. నేను వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాను, జ్ఞాపకం ఉందా మీకు? వాట్సాప్ గవర్నెన్స్ తెలిసిన వాళ్ళు చేతులు పైకెత్తండి. ఓకే, దించండి. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పనులు అవుతున్నాయని వాళ్ళు చేతులు పైకెత్తండి. వెరీ నైస్, మీరు వాడుతున్నారు, సంతోషం.
రాబోయే ఇప్పటికి 403 సర్వీసులు వస్తున్నాయి. రేపు 12వ తారీఖు 500 అవుతాయి. మొత్తం 700 ఉన్నాయి. ఇంకా 2 నెలల లోపల మీరెవ్వరు కూడా ఆఫీసుకి పోయే పని లేదు. ఫోన్ తీసుకొని నెంబర్ కొట్టి హాయ్ అని మీరు ఏ పేరుతోన్నా పిలవండి, నేను పలకతా. మీరు హాయ్ అంటే నేను పలకతా, బాబు అంటే పలకతా, కావాలంటే సిబిఎన్ అంటే పలకతా. అక్కడి నుంచి మీ పని చేసే బాధ్యత నాది. మళ్ళీ మీకు చెప్పే బాధ్యత నాది. జవాబుదారీతనాన్ని పరిపాలనలో తీసుకొచ్చే బాధ్యత నాది. ఇవి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరు కూడా తోక తిప్పడం లేదు. ఎందుకంటే అన్నీ అర్థమైపోతాయి. రేపు రాబోయే రోజుల్లో ఈరోజు మీరు ఈ సమస్య చెప్పారంటే, మీ సమస్య న్యాయపరమైందంటే అది జరిగి తీరుతుంది. అయితే మీరు కొట్టుకొని మీ ఇంట్లో కోర్టుకు పోయి ఈ సమస్య ఇప్పుడే పరిష్కారం కావాలంటే సమస్య ఉంటుంది. అందుకే అలాంటివి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవి కూడా చాలా ముఖ్యం. నేను అందుకని అన్ని సమస్యల్ని అనలైజ్ చేస్తున్నా. అన్ని కూడా రికార్డ్ అయిపోతాయి. ఆఫీసర్లు తప్పు చేసిన రికార్డ్ అవుతాయి. మీరు గొంతెమ్మ కోరిన రికార్డ్ అవుతుంది. జెన్యూన్గా ఉంటే మాత్రం మీ చంద్రన్న సిబిఎన్ మీతోనే ఉంటాడని మరొక్కసారి హామీ ఇస్తున్నా. కాబట్టి మీరు ఎప్పుడన్నా ఊహించారా వాట్సాప్ గవర్నెన్స్లో మీ పనులు అవుతాయని ఆలోచించారా? ఏమమ్మా ఆలోచించారా మీరు అడుగుతున్నా. అదే ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. ఇంకొక మాట కూడా చెప్తున్నా, నన్ను మోసం చేయాలంటే మాత్రం నేను మోసపోను. ఈ విషయం కూడా మీ అందరికీ స్పష్టంగా చెప్పేస్తున్నా. ప్రతి ఒక్కరికి ఆధారం ఉందా లేదా తెలుసా? అవునని అడుగుతున్నా మిమ్మల్ని. మాకు ఆధార్ తెలిసిన చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. ఇంకా డూప్లికేషన్ లేదు, మోసాలు లేవు. మీ ఆధార్ని బేస్ చేసుకొని మీకు ఏ పనైనా చేస్తా. 2, మీ ఆధార్ని బేస్ చేసుకుని మీ కుటుంబాన్నంతా ఒకటిగా తీసుకొస్తున్నా. ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారో ఆలోచిస్తున్నాను. అందరినీ పెట్టి ఆ తర్వాత మీ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నా. రేపు మీకు ఏదైనా వరద వచ్చిందంటే మీ ఇంటికి తిండి పంపించాలంటే ఇప్పుడు మా ఎంఆర్ఓనో తహసీల్దారో ఎత్తుకుంటా వస్తున్నారు.